కొండపై గ్రామ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సల్పల శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి నుంచి 15 తులాల బంగారం, 6 తులాల వెండి, 2,62,600 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనావాసం లేని అటవీ ప్రాంతంలో నివసిస్తూ డబ్బులు అవసరం ఉన్నప్పుడు సమీప గ్రామాల్లోకి వెళ్లి దొంగతనాలకి పాల్పడుతున్నట్టుగా విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలతో విసిగిపోయిన పోలీసులు సోషల్ మీడియాని వాడుకుని దొంగని గ్రామస్తులు, ముఖ్యంగా గ్రామంలోని యువత సహాయంతో ఎంతో చాకచక్యంగా పోలీసులు వ్యవహరించి దొంగని పట్టుకున్నట్టు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులని రామగుండం సిపి శ్రీనివాస్ అభినందించారు. ఈరోజు ఇక్కడ జైపూర్లో ఏసీపీ ఆఫీస్లో మా ఏసీపీ వెంకటేశ్వర్లు అండ్ అశోక్ కుమార్ అండ్ ఎస్ఐ శ్యామ్ అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఈరోజు కేదన్పల్లి గ్రామంలో ఉన్న జరిగిన దొంగతనం కేసులో ముఖ్యంగా వీళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న యూత్ తర్వాత పబ్లిక్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఆ దొంగ ఈజీగా దొరకడం జరిగింది. ఎలా అంటే ఇతను సల్పల శ్రీనివాస్ అనే ఇతను మోడోస్ ఆపరెండి ఏంటంటే అతను ఆల్రెడీ వృధా రక్కీ చేసుకొని ఇక్కడైతే మంచి ఇల్లు అలా రక్కీ చేసుకొని ఉదయం పూటనే డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఎవరికి కనబడిన టైంలో ఇతను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలలో లేదా అటకలో డెగల అటకలో సామాన్ల వెనుక దాక్కొని ఇంకా రాత్రిపూట అందరూ పడుకున్న టైంలో ఆ దొంగతనం చేసే మోడోస్ ఆపరెండి కలిగిన. సో ఇలా మొన్న రాత్రి కూడా ఇలా ఈ కేదంపల్లి గ్రామంలో ఒక రైతు ఇంట్లో వెళ్ళిపోయి అక్కడ నియర్లీ కొన్ని అవర్స్ టుగెదర్ అక్కడ ఉండి రాత్రిపూట అతని క్యాష్ బాక్స్ తర్వాత ఈ వాల్యుబుల్స్, గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్ పెట్టిన మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి ప్రూఫ్స్ కానీ మనకు ఫుటేజెస్ కానీ దొరకలేదు. కానీ ఈ యొక్క మోడస్ ఆపరెండి దీన్ని బట్టి క్లూస్లను గ్యాదర్ చేసి ఇలాంటి మోడస్ ఆపరెండి వ్యక్తి రీసెంట్గా జైలు నుంచి ఉన్నాడు, అలాంటి చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇతను ఫొటోస్ని ఉన్న ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఆ ఫొటోస్ని మన పబ్లిక్ అందరికీ మీడియా పరంగా పబ్లిక్ గ్రూప్స్లో షేర్ చేయడం వల్ల మనకు గ్రాడ్యువల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుందామని వెహికల్ చెక్స్లో అన్ని చేస్తూ మొదలెట్టారు. ఆ వెహికల్ చెక్ని చేస్తూ మనకు దొరకడం జరిగింది. అతని నుంచి టోటల్గా 10,97,600 రూపాయల అయితే మొత్తం 100% ఏదైతే పోయిందో క్యాష్తో సహా ఆర్నమెంట్స్తో సహా గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ సహా మొత్తం దొరకడం జరిగింది. అది కొంచెం డిస్ప్లే చేసాము. టోటల్గా 2,62,600 క్యాష్, మిగతా గోల్డ్ ఆర్నమెంట్స్ కలిపి 3 బంగారు గొలుసులు, ఒక్కో దాని బరువు 3 తులాలు ఉంది. తర్వాత 2 బంగారు నెక్లెస్ 1.5 తులాలు మొత్తం 2 బంగారు మాటిళ్ళు, 2 ఇయర్ రింగ్స్, ఒక బంగారు ఉంగరం 0.75 గ్రామ్స్, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి కాళ్ళ పట్టీలు ఉన్నాయి కదా. తర్వాత ఈ మొత్తం 2,62,600 రూపీస్ మొత్తం టోటల్గా మొబైల్ మెథడ్లో పబ్లిక్ డొమైన్లో స్ప్రెడ్ చేసి తీసుకురావడం అనేది చాలా ఫాస్ట్గా 2 డేస్లోనే మనకు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి కేసెస్ ఏదైనా సరే పబ్లిక్గా పార్టిసిపేషన్ ఉంటే ఎంత ఫాస్ట్గా మాకు కేసెస్ కానీ తర్వాత బందోబస్తులు కానీ దాని తర్వాత ఏదైనా గొడవలు కానీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐ అప్రిషియేట్ ద పబ్లిక్ పార్టిసిపేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఎఫర్ట్ టేకెన్ బై ద సబ్ ఇన్స్పెక్టర్ అలాంగ్ విత్ ద కానిస్టేబుల్స్ అండ్ ఏసీపీ ఇన్స్పెక్టర్ అండ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్. ఐ అప్రిషియేట్ మిస్టర్ అశోక్. ఈ కేసులు ఈ 2 కేసులు జరిగినాయి. 2 కేసులు వితిన్ 24 hours to 48 hours డిటెక్ట్ చేయడం. గ్రేట్ కేసెస్. మంచిర్యాల గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గత బ్రిడ్జ్ నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఐబీ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రభుత్వంలో జాప్యం జరగగా
కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రిడ్జ్ నిర్మాణం ఊసేలేదని ఆరోపించారు. మంచిర్యాలలో కాకుండా మరో చోట గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనే ప్రయత్నం చేయడం తగదని అన్నారు. మంచిర్యాలలోనే బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మన గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మించాలనే కోరిక ఏదైతుందో మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశ పుట్టించి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాంక్షన్ చేయించిండు, మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడెక్కడికో మారుస్తా, మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అక్కడ ప్రారంభిస్తానని చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా నిర్మించాలి. మరి ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఇది రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబో కాలంలో మీరు దీని మీద గిట్ట ఇది చర్య తీసుకొని మీరు దీన్ని చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నుండి మంచిర్యాల ప్రజల కోరిక అంతర్గాం మంచిర్యాల మధ్యలో బ్రిడ్జి కావాలనే సందర్భంలో గత ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 3-4 కోట్ల ఖర్చు పెట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది, పని ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్లేస్లో కట్టకూడదనేటువంటి భావన ఇప్పుడున్న ప్రభుత్వం మనసులో ఉండొచ్చు. కానీ ఇటు అప్రోచ్ రోడ్ ఉన్నది, అటు అప్రోచ్ రోడ్ ఉన్నది. వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులతోనే బ్రిడ్జ్ మరి ఇక్కడ కడితే పూర్తి అవుతుంది. వేరే జాగాలో పెడితే ఇంకా డబల్ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది, లేట్ అయ్యే అవకాశాలు ఉన్నది. కాబట్టి గతంలో కూడా అరవిందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ ప్రతిపాదనను అప్పుడే బ్రిడ్జ్ కావాలా, ఎందుకంటే గోదావరి గారికి మనం వెళ్ళాలంటే పెద్దపల్లికి వెళ్ళాలంటే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే ప్రోజోన్లు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా 20-25-30 కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇప్పుడు ఇవాళ ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి, దూరం తగ్గుతుంది, తొందరగా పోవచ్చు, యాక్సిడెంట్ల ప్రోన్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మరి మేము ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం, ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరవలసిందిగా కోరుతా. మంచిర్యాల జిల్లా చెల్లూరు పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయ ఆవరణలో 7 రోజులు జరిగే శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహం వైభవంగా ప్రారంభమైంది. శృంగేరి శాస్త్రాన పౌరాణికుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర మహత్యాన్ని ప్రవచనాల రూపంలో భక్తులకి వివరించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. భక్తి శ్రద్ధలతో కనుల పండుగ నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణం వందే జగద్గురుం శ్రీరామ రామ రామ సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యదునందనం చతుర్వదనో బ్రహ్మద్విపాధవం దుంధ్యో దండపానించ భైరవం వందే కాశీం గుహాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు